హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఈ వీడియో దసరా టైంలో తీసింది. అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటే తెల్లారి మా నాన్నగారిది సంవత్సరికం ఉంది, అందుకని చెప్పి ముందు రోజే బయలుదేరి వెళ్ళాను. ఇంకా అమ్మ గార్డెన్లో బోల్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయి. మీ అందరికి కూడా చాలా ఇష్టం కదా అమ్మ గార్డెన్ చూడటం అంటే. ఇంకా అందుకే ఆ కూరగాయలన్నీ కోస్తూ వీడియో కూడా తీసాము. దారిలో వెళ్తూ మొక్కజొన్న కండ దొంగతనము, పల్లెటూరు వాతావరణము, పక్షుల కిలకిళ్ళు, అమ్మ కబుర్లు, కౌశల్య కబుర్లు, ఇంటి ముందు ఉషా కబుర్లతోటి ఈ వీడియో అయితే సందడిగా ఉండబోతుంది. ఇంక ఇక్కడ అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంటి దగ్గర వెళ్ళటానికి. మా వారైతే కార్ తీసుకురావటానికి వెళ్ళారు. తెల్లారి మా నాన్నగారి కార్యక్రమం ఉంది కదా, దానికోసమని అన్నీ కూడా ఇక్కడ నేను తీసుకెళ్ళేవన్నీ తీసుకువెళ్తున్నాను. ఇవన్నీ కారులో పెట్టేసుకుంటే ఇంకా బయలుదేరిపోవటమే అక్కడికి వెళ్ళటానికి. మా నాన్నగారు సంవత్సరికం అంటే ఏదో పెద్ద కార్యక్రమం అనుకున్నారు. ఇంట్లోనే చేసుకొని బట్టలు అవి పెట్టుకుంటాము ఆయన ఫోటో దగ్గర. మేము ఎలా చేసుకుంటాము అన్నది ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము. ఇంక బయలుదేరిపోయాము. దారిలో నర్సరీ ఉంటుంది, ఇంకా అక్కడ ఆగామన్నమాట. అమ్మ ఎప్పటి నుంచో నాటు గులాబీ మొక్క కావాలని అడుగుతుంది. నేను వెళ్ళేటప్పుడల్లా మర్చిపోయి వెళ్తూ ఉంటాను. ఇంతకు ముందు ఒకసారి తీసుకెళ్ళి వేసాము, చక్కగా పువ్వులు కూడా పూసింది. కాకపోతే ఆ మొక్క నా దగ్గర అమ్మ 2 నెలలు వచ్చి ఉన్నప్పుడు ఆ మొక్క పాడైపోయింది. ఇక్కడ పింక్ది వైట్ది తీసుకొని బయలుదేరిపోయాము. పిచ్చగళ్ళు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. ఎలాడి ఇంకా దగ్గరికి వెళ్ళైతే అవట్లేదు, ఇదంతా కంపేసింది. ఇంకా పిచ్చగళ్ళు అయితే భలే ఉన్నాయి కదా, దగ్గరికి చూస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ అంతా కూడా మొక్కజొన్న తోటలు అనమాట. ఇంక ఈ తోట వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడిగి మొక్కజొన్న కండలు తెంచుకుందామని చూసాము. అక్కడైతే ఎవరు కనిపించలేదు. మా వారు ముందు ఎవరు ఏమన్నారులే కట్ చేయి అని చెప్పి కట్ చేసిన తర్వాత ఒకటే అట పట్టిస్తున్నారనమాట. పడిపోతేనే మళ్ళీ వేసేయాలి తీసి బాగానే ఆ టైంలో బాగా వర్షాలు పడుతున్నాయి, బంతి మొక్కలై పడిపోయాయంట. బరువు ఇరిగిని కాయలు బరువు అయ్యా, అంతేనా? ఈ వంగ మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. అమ్మో, నా చెప్పులు నిండా మట్టి ఉంటుంది. అయ్యో మొన్న కూడా వేసుకొని ఇంకెక్కడ కౌశల్య నేను ఇద్దరం కూడా వంకాయలు కోసేస్తున్నాము. కొమ్మ పట్టుకొని కొయ్యాలా అది. ఇంకా నేను వస్తానని తెలుసు కదా, అమ్మ ఈ మొక్క కాయలు కూడా అలాగే ఉంచిందంట. వీడియో కూడా తీసుకుంటానని. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, మొక్కలు అయితే కిందకు ఒరిగిపోయాయి అన్నమాట. కాయలు బరువైపోయి అన్ని కాయలు ఉన్నాయి. ఈ 2 వంగ మొక్కలకి దాదాపు ఒక 2 కేజీలు కాయల వరకు దొరికాయి. నాకైతే తెలియదు ఆ కాయలు ఈ కాయలు అని పోతున్నా. అటు చెట్టు కొమ్మ ఇరిగిద్ది, అటు పోతే పట్టుకోవాలి, కొమ్మ పట్టుకొని పోయకూడదు. ఇక్కడ 2 ఉన్నాయి. మొన్న వినాయక చవితి అప్పుడే వచ్చాక అప్పుడు ఇంత లేవు చెట్లు కౌసల్యా, పెద్దగా అయినాయిగా. మా మొక్కలు డాబా మీద ఇంత చూసే మురిసిపోతుంటా. ఈ 2 మొక్కలే, ఈ 2 వంగ మొక్కలు. వంగ మొక్కలు అవి ఉన్నాయి, తెద్దాం అనుకుని మర్చిపోయి. అస్సలు పుచ్చులు కూడా లేవు, భలే బాగున్నాయి కాయలు అయితే మాత్రం. 2 కేజీలు అయితే పొట్లకాయ పడింది అనుకుంటా. పొట్లకాయ, బీరకాయ కూడా ఉంది. ఇందాక నాకు కనిపించింది. ఆధారం ఉందండి, ఆ చివరికి గుంజకెళ్ళిపోవాలి. కనపడుతుంది బీరకాయ. ఇప్పుడే ఇంకా పెద్దలు అవ్వాలి. ఇంకా వంకాయలు కోయటం అయితే అయిపోయింది. ఇంకా బెండకాయలు కూడా కోసేద్దామని చూస్తున్నాను. ఇంకా బెండ మొక్కలు చూడండి, అసలు ఒక 10-15 కన్నా కూడా ఎక్కువ ఉండవు మొక్కలు, కానీ ఏదో పెద్ద బెండ తోట ఉన్నట్టే ఉంది కదా.
ఇది కౌసల్య కట్ చేయి. చిన్నగా తైని అసలు నాకన్నా ఎత్తైనీగా. అమ్మ అయితే గింజలు గుచ్చేస్తుంది, అలా వదిలేస్తుంది అనమాట. వీటికి పెద్దగా బలం కూడా ఏమీ వేయదు, ఒక్కతే కదా, కిచెన్ వేస్ట్ కూడా పెద్దగా ఉండదు. కానీ నేల తీరనుకుంటా ఏ వేసినా కూడా చాలా బాగా పెరుగుతాయి, అలాగే చాలా బాగా కాస్తాయి కూడా. బోల్డ్ అన్ని వంకాయలు, బోల్డ్ అన్ని బెండకాయలు, జామ చెట్టు కూడా గింజలు పడి ఇక చూపించింది. తైవాన్ జామ. తైవాన్ కాదు ఇది, ఇది తైవాన్ కాదు కదా. తైవాన్ అయితే తొందరగా వస్తుంది, ఇదేదో నాటు జామే అనుకుంటా. ఈసారి వచ్చేసరికి కాయలు కాస్తాయి. చాలా కోసం ఇదిగో కాసులు. ఇంక బెండకాయలు అయితే ఇంతవరకు కోసి ఇంక నేను కొయ్యటం ఆపేశాను. ఇంకా కౌశల్యనే కొయ్యమన్నాను. చేతులు బాగా దురద పెడుతున్నాయి, మొక్కలన్నీ ఒకే దగ్గరుండి వాటిల్లోకి వెళ్తుంటే. ఇంక ఇక్కడ ఒక కాకరపాదు పడి మొలిసింది, తెల్ల కాకరకాయలు ఎంత బాగా కాస్తుందో. ఇంక ఇలా తడికి కల్లుకుంది కదా, అటు పక్కవి ఎవరో కోసుకెళ్ళారంట. మా అమ్మ అయితే తెగ బాధపడుతుంది. మా అమ్మ అంట కాకరకాయలు నేను వచ్చాక కొయ్యాలని అట్లనే ఉంచిందంట. ఎవరో మధ్యాహ్నం లోపల కూసిపోతారు. ఇప్పుడు మనం మొక్కదానికంటే తెరుచుకొచ్చుకోవాలా అట్లే. మనం మొక్కజొన్నకండి దొంగతనానికి వెళ్ళి మీకు కావాలని తీసుకెళ్తాం. నిన్న రాముడితో చెప్పాను, పొద్దున కూడా అన్న అటువంటి కోసుకోండి అన్నాడు. ఆ కోసంలో ఒకటి రెండు పెడితే నీకు పోయిపోకు అని చెప్పాను నేను. మొత్తం మాయ చేశారు. తీసుకుపోతే పోయాలి. ఇంకా ఉంది అదిగో పైన ఒకటి, అదిగో పైన. మా అమ్మ బాధ ఏంటంటే కూరగాయలు నాకు వచ్చేది ఎప్పుడో కదా, నేను వెళ్తేనో లేకపోతే మా వారు వెళ్తేనే ఉన్నాయి కదా, అలాంటప్పుడు కూడా పనిమాల ఉంచితే ఎవరో ఒకళ్ళు కోసుకెళ్తే ఎలా అని బాధపడుతుంది. తను కూడా ఈ కాయగూరలన్నీ ఉట్టప్పుడు ఎవరికో ఒకళ్ళకి కోసి పంచుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఇంక ఇంటి ముందు కూడా కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి, నేను గబగబు కోస్తాలే అని అమ్మ కోస్తుంది. ఇక్కడ అసలు చెట్టు ఎంత లావుంది మొదలు. గుచ్చుకుంటున్నాయి కానీ జాగ్రత్త. అసలు ఈ బెండ మొక్కలన్నీ కూడా ఒక్కొక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఎంత ఎత్తు పెరిగాయో. ఇంక మీకు వీడియోలో అయితే ఎలా కనిపిస్తున్నాయో కానీ ఇంకా అమ్మ బెండకాయలు కోయటం కూడా అయిపోయింది. ఒక చెట్టుకి ఒక 1/4 కేజీ కాయలు పైన ఉన్నాయి అనుకుంటా. ఈ నేల తీరో ఏమో కానీ ఏ మొక్క పెట్టినా ఎంత బాగా కాపు వస్తుందో. బుట్టెడు బెండకాయలు. మేమైతే డాబా మీద ఒక 1/2 కేజీ 1/4 కేజీ కాయలు వస్తేనే వాటిని చూసి మురిసి మొక్కలు అయిపోతున్నాం. అసలు చూడండి అంత పొడవు ఉన్నాయో అవి. బాగుంది. గోరు చిక్కుళ్ళు. గోరు చిక్కుడుకాయలు మాత్రం మాకే బాగా కాసినాయి. సర్లే అమ్మ, వాళ్ళ పేరు రాసి ఉంటుందా కాకరకాయల మీద. బాగున్నాం. అసలు ఎంత ఉందో ఈ చెట్టు అయితే. ఒక్కటే చెట్టు ఇది అసలు. మొన్న కూడా చెప్పా వీడియోలో, అరటి చెట్టుని కౌశల్య తెచ్చేయమంటే వేసిందంట అని చెప్పా. మొన్న వినాయక చవితికి వచ్చాక కౌశల్య నువ్వు లేవుగా, ఆ రోజు అరటి చెట్టుకి నీళ్ళు బట్టి వెళ్ళాం. ఆ రోజు చెప్పా కౌశల్య అరటి చెట్టు తెచ్చేయి కౌశల్య అని చెప్పా. మనకు ఒకసారి వేసిందని చెప్పా. వీళ్ళు ఎప్పుడంటే సంక్రాంతి టయాల్లో ఎక్కువ కనపడతారు. అదే అన్నారు కానీ ఇంకా మన పక్కన తెలిసిన ఇట్లా పాపం గారు కూతురు ఇట్లా చేసి చెప్తుంది. అదేలే, అందులో ఉన్నారు కౌశల్య, చిన్నమ్మాయి గారు, అమ్మమ్మ గారు. అవును, కన్నా ఉంటది. ఉన్నారని చెప్తుంది. సరోజమ్మ కూడా ఉంది అట్టుకుంది. పోయినసారి ఉందా కౌశల్య? లేదా? చిన్నమ్మాయి గారు, అమ్మమ్మ గారు, నేను అమ్మ. అంతేనా? భలే ఉంది కదా కరివేపాకు. చాలే కౌశల్య. చెత్త చెట్టు అయిపోయింది. అవును,
బాగా సెల్ వచ్చేసింది. అదే హాయ్ ఏం పేరు నీ పేరు? తను ఉషా మా ఇంటి ముందే ఉంటారు. ఆ బాబు వచ్చేసి వాళ్ళ మనవడు భలే క్యూట్గా ఉన్నాడు కదా. కారు ఎక్కుతావా? వస్తావా నాతో పాటు? మరి వస్తావా? వాళ్ళ మనవడు గారు ఎట్లా వస్తాడో. తీసుకోమ్మా తీసుకో. చూసారుగా అమ్మ గార్డెన్లో ఉన్న కూరగాయలన్నీ కూడా వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు, గోంగూర, కరివేపాకు అన్నీ కూడా కోసేసుకున్నాం. ఎలా ఉంది అమ్మ గార్డెన్? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.